సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన H-1B వీసా ఫీజు బాంబు పై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఇంతకీ దీని మీద కోర్టులో సవాల్ చేయొచ్చా అనేది ఒకటి. నిన్న మైక్రోసాఫ్ట్, జేపీ మార్గాన్ వంటి సంస్థలు అయితే విదేశాల్లో ఉన్న తమ H-1B వీసాదారులందరూ కూడా వెంటనే బయలుదేరి 21వ తారీఖు కల్లా అమెరికా చేరుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చారు. అయితే నిజానికి ఆ టైము ఏదైతే ఈయన ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన టైం నుంచి వీళ్ళు ఇక్కడి నుంచి ఇండియా నుంచి బహుశా బయలుదేరి అమెరికా వెళ్ళడానికి కూడా సమయం జాలిపోవడంతో చాలామంది హతాశలు అయ్యారు. ఇప్పుడు ఇంతకీ మా పరిస్థితి ఏంటి, ఇక్కడే నిలబడిపోతామని చెప్పేసి కంగారు పడ్డారు. దీని మీద ఇప్పుడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ వల్ల కొంత ఉపశమనం వచ్చింది. ఆ వివరణ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది అంటే ఈ వాణిజ్య శాఖ కార్యదర్శి ట్రంప్ సంతకం, ఈ ఆర్డినెన్స్పై సంతకం పెడుతున్న ఇప్పుడు పక్కనున్న అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి అంటే వాణిజ్య మంత్రి మనతో ఈక్వల్గా ఆయన చెప్పింది ఏంటంటే ఇది H-1B ఫీజు $1,00,000 అనేది ప్రతి ఏడాది కట్టాల్సి వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ విడుదల చేసిన ప్రశ్న ఆమె ఒక అంటే ట్విట్టర్ అంటే ప్రస్తుతం ఎక్స్గా పిలువబడుతున్న ట్విట్టర్ మీద ఆమె చేసిన ట్వీట్లు ఒకసారి చూద్దాము. ఆమె ట్వీట్లో చెప్పింది ఏంటంటే ఇది యాన్యువల్ ఫీజు కాదు, వన్ టైం ఫీజు అది పిటిషన్ అప్పుడు మాత్రమే అప్లై అవుతుందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు విదేశాల్లో ఉన్న H-1B వీసాదారులు వాళ్ళు ఇప్పుడు యుఎస్లో ఎంటర్ కావడానికి 21వ తారీఖు లాస్ట్ డేటు. ఈ లోపల మీరు అందరూ ఎంటర్ కావాలని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఇచ్చిన అడ్వైజర్కి సంబంధించి ఆమె వివరణ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళు విదేశాల్లో ఉన్న H-1B వీసాదారులు రీఎంటర్ కావడానికి ఇప్పుడు వాళ్ళు $1,00,000 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నీ కూడా చాలా ప్యానిక్ అయ్యి ఇప్పుడు చెప్పింది ఏంటంటే అమెరికాలో ఉన్న ఇప్పుడు H-1B వీసాదారులు కూడా విదేశాలకు కానీ సొంత ప్రదేశాలకు కానీ వెళ్ళొద్దు, వెళ్తే రావడానికి తిరిగి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా అడ్వైజ్ చేశారు. ఇప్పుడు అది కూడా ఆ ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రెస్ సెక్రటరీ ఎక్స్లో ఆమె పోస్టింగు చెప్తుంది. అట్లాగే కాకుండా ఈ ఫీజు కొత్త వీసాలకు వర్తిస్తుంది, ప్రస్తుత వీసా హోల్డర్లకు మాత్రం ఏమీ ఇబ్బంది లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం 2025 సంవత్సరం లాటరీ సైకిల్ H-1B లాటరీ సైకిల్కి దీని ప్రభావం ఏమి ఉండదు. అంటే ఆమె చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ లాటరీ సైకిల్కి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఈమె చెప్పింది ఒక రకంగా ఇప్పుడు కొంత ఉపశమనం అయినప్పుడు కూడా ఇంతకీ అనుమానాలు చాలామందికి ఇంకా తీరలేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ పక్కన ఆర్డినెన్స్పై సంతకం పెడుతున్నప్పుడున్న వాణిజ్య శాఖ మంత్రి చెప్పింది నమ్మాలా, లేదంటే ఎందుకంటే ఆయన వీడియో ఉంది, ఆయన డైరెక్ట్గా చెప్పారు ఇట్లా ఇది వార్షిక ఫీజు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చేసిన దీన్ని నమ్మాలా అనే దాని మీద ఇంకా కొన్ని అనుమానాలు, ఎందుకంటే ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏం మాట మారుస్తారో అనేది తెలీదు. ఇప్పుడు ఆయన ట్రంప్ అనే ఆయన అన్ప్రిడిక్టబుల్ కాబట్టి మళ్ళీ ఏ రకమైన దీని మీద మళ్ళీ ప్రకటన వస్తుందో, మళ్ళీ ఏ రకమైన చర్యలు ఉంటాయో అనేది అనుమానం కొనసాగుతూనే ఉంది. అసలు ఇప్పుడు దీని మీద ఇప్పుడు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఈ వీసాలకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు అమెరికన్ సెనేటు డిసైడ్ చేయాలి, కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రొక్లమేట్ చేయడానికి అవకాశం ఉందా ప్రొక్లమేషన్ ద్వారా అనేది కొన్ని ఉన్నాయి. అయితే ఆయన ఇప్పుడు సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్, ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చిన టెక్నాలజీలో సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు వాళ్ళ దృష్టికి వెళ్తాయి వాళ్ళు దాని మీద పనిచేసేటప్పుడు. అందుకనే భద్రతకు ఇబ్బంది అనేది ఒక క్లాజ్ పెట్టారు. అందుకనే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ట్రంప్ ఏమి డిసైడ్ చేస్తారు, ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈలోగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ మొన్నటి వరకు ట్రంప్తో పాటు ఉన్నారు. ఆయన విడుదల చేసినట్టు ఒక వీడియో ఒకటి వచ్చింది. అది AI వీడియోనా లేదంటే మామూలు వీడియోనో తెలియదు. ఎందుకంటే మిగతా కంపెనీస్ అందరూ కూడా ప్యానిక్ అయి ఉన్నాయి. ఇప్పుడు కంపెనీస్ వాళ్ళ మాట ఒక రకంగా ఉంది. ఎలాన్ మస్క్ మాత్రం ఈ విషయంలో అఫీషియల్గానేమో మౌనంగా ఉన్నట్టు కనిపిస్తుంది.
అయితే ఇప్పుడు ఆయన విడుదల చేసిన వీడియోలో మాత్రం ఇప్పుడు దీన్ని సమర్థిస్తున్నట్టు ఆ వీడియో చెప్తుంది. ఆ వీడియోలో ఏం చెప్తున్నాయంటే ఆయన ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అవసరము. ఇప్పుడు వాళ్ళకి అవసరమైతే కంపెనీస్ ఇంకో $1,00,000 వాళ్ళకి ఫీజు కట్టినా సరే ఏమీ పర్లేదు. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఏంటంటే నోబెల్ లారియట్స్, లేదంటే లిథియం బ్యాటరీకి సంబంధించిన టెక్నాలజీ మీద పట్టుగలిగిన జపాన్ ఎక్స్పర్ట్లు, అట్లాగే ఇంకా స్పేస్ సైన్స్ లేదా రాకెట్ సైన్స్ వీటికి సంబంధించిన లేదంటే బయోటెక్నాలజీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నాళ్ళు. ఆల్మోస్ట్ నోబెల్ లారియట్స్, నోబెల్ ప్రైజు పొందిన వాళ్ళు. అటువంటి వాళ్ళకి H-1B వీసా ఇవ్వటము అనేది ఇప్పుడు సమంజసం. కానీ చీప్ లేబర్ ఎకానమీలో భాగంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లా H-1B వీసాలు ఇవ్వటం సమంజసం కాదని చెప్పేసి ఆయన చెప్పినట్టు ఆ వీడియోలో చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన కూడా ట్రంప్కి మళ్ళీ అన్ప్రెడిక్టబుల్లే కాబట్టి అది ఆయన నిజంగా చెప్పాడా లేదా అది AI జనరేటెడ్ వీడియో అనే దాని మీద సందేహాలు తలెత్తున్నాయి. ఏదైనా కానీ ఇప్పుడు అసలు ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అంటే ఏంటి? సూపర్ మ్యాన్లు మాత్రమే ఇప్పుడు అమెరికన్ ఎకానమీ కావాలా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కంపెనీస్ తమ అవసరాలకి సెలెక్ట్ చేసుకునే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అనేది దానికి బెంచ్ మార్క్ ఏంటి? ఆ బెంచ్ మార్క్కి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు ఏంటి? ఇప్పటివరకు H-1B పిటిషన్స్లో కంపెనీలు ఫైల్ చేస్తున్న విధంగా వీళ్ళందరినీ కూడా ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళ కిందే ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ పరిగణించింది. ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళందరినీ మార్చడానికి కారణం ఏంటి? ఇప్పుడు చీప్ లేబరు ఇప్పుడు కొత్తగా AI టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో ఈ కోడర్స్ లేదంటే వేరే చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళకి మామూలుగా ఎక్కడ ఇండియాలో ఉద్యోగాలు ఉండవు, అక్కడ కూడా ఉండవు, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటారు. కానీ ఇప్పటి వరకు పెద్ద పెద్ద అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉంది. ఆ ఈక్వలెంట్ జాబ్కి అమెరికా నుంచి ఎవరు దొరకట్లేదనే ఇప్పుడు తీసుకున్నారు. ఆ తీసుకున్న వాళ్ళ పిటిషన్స్ని కూడా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ ఆమోదించింది, US హోమ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆమోదించింది. ఇవన్నీ ఆమోదించిన తర్వాత కూడా ఇట్లాంటి పితలాటకం పెడతామంటే ట్రంప్ దీన్ని అంటే రాజకీయం చేయటం అనాలా, లేదంటే తాను చెప్తున్న మేక్ అమెరికా అగైన్ అనే స్లోగన్ని మరింత పాపులరైజ్ చేయడానికి, ప్రజల్లో ప్రాచుర్యం పొందడానికి చేస్తున్నారా అనేది ఆలోచించాలి. ఏదైనా కానీ మొత్తానికి ఆయన ట్రంప్ బాంబు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం రేపిందని చెప్పుకోవచ్చు.